అందరికీ నమస్తే. ఓజీ మూవీ ఈ నెల 25న సినిమాను రిలీజ్ చేయడానికి ఓజీ టీం రంగం సిద్ధం చేశారు. ఓజీ మూవీ కోసం పవన్ కళ్యాణ్ గారి అభిమానులు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు ఓజీ మూవీని చూడడానికి. సో అయితే ఓజీ మూవీ షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్నామని నిన్నటి రోజున ఓజీ టీం అంతా కలిసి ఒక ఫోటోను రిలీజ్ చేశారు. టీం మొత్తం దిగి ఫోటోను రిలీజ్ చేశారు. ఓజీ మూవీ షూటింగ్ మొత్తం పూర్తి చేశాము, ఇంకా రిలీజ్ చేయడమే ఆలస్యమని ఓజీ టీం నిన్నటి రోజున ఫోటో దిగి ఫోటోను రిలీజ్ చేశారు సోషల్ మీడియాలో. సో అయితే ఓజీ మూవీ కోసం ఎంతోమంది సినిమా అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు. సో అయితే ఓజీ మూవీ చాలా పాపులర్ అయింది. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఓజీ 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 అని ఇదొక టాపిక్ గురించి, ఓజీ మూవీ గురించే మాట్లాడుకుంటున్నారు ఎక్కడ చూసినా కూడా జనాలు. సో అయితే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ మీటింగ్ పెట్టినా, ఎక్కడికి వెళ్ళినా కూడా ఇప్పుడు ఆయనను ఓజీ అని పిలుస్తున్నారు, కేకలేస్తున్నారు, ఓజీ 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 పవన్ కళ్యాణ్ గారిని. సో అయితే ఓజీ మూవీలో పవన్ కళ్యాణ్ గారికి తగ్గట్టుగా, పవన్ కళ్యాణ్ గారి కటౌట్కు తగ్గట్టుగా ఓజీ మూవీలో పవన్ కళ్యాణ్ గారిని చూపించారు డైరెక్టర్ సుజిత్ గారు. సో డైరెక్టర్ సుజిత్ గారు ఓజీ మూవీ వేరే లెవెల్లో ఉంటుంది, ఓజీని వేరే లెవెల్లో చూపిస్తాము పవన్ కళ్యాణ్ గారిని, మూవీ అద్భుతంగా ఉంటుందని డైరెక్టర్ సుజిత్ గారు కూడా ఆయన ప్రెస్ మీట్లలో ఆయన చెప్పడం జరిగింది. సో అలాగే ఓజీ మూవీలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సూపర్ హిట్గా మ్యూజిక్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, సాంగ్స్ కానీ ఎక్సలెంట్గా రాసేశారు. సో అలాగే రీసెంట్గా ఓజీ సాంగ్ రిలీజ్ అయింది. సాంగ్ చాలా అద్భుతంగా ఉంది. బిగ్ బాస్ షోలో ఓజీ సాంగ్తోనే బిగ్ బాస్ షోను స్టార్ట్ చేశారు. సో చూడండి ఎంత అద్భుతంగా ఉండాలి, అంతలేందే నీకు సాంగ్ను తీసుకోరు కదా. బిగ్ బాస్ షోలోకి ఆ సాంగ్తో బిగ్ బాస్ షో స్టార్ట్ చేశారంటే చాలా మామూలు విషయం అయితే కాదు. సో ఓజీ మూవీ కోసం చాలా కష్టపడ్డారంట డైరెక్టర్ సుజిత్ గారు, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు. ఓజీ మూవీని చాలా అద్భుతంగా రికార్డు సృష్టించే విధంగా సినిమాను కథ చూపించాలని డైరెక్టర్ సుజిత్ గారు, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు చాలా కష్టపడ్డారంట. సో అలాగే ఓజీ మూవీని చాలా రోజులుగా అంటే గ్యాప్ పడింది షూటింగ్. పవన్ కళ్యాణ్ గారికి పొలిటికల్ పరంగా కొద్దిగా ఆయనకు మీటింగ్స్ ఉండడం వలన, పొలిటికల్ పరంగా ఆయన జనాల కోసం ఆయన సేవ చేయాలని, ఆయన రూపొందించిన జనసేన పార్టీని బలోపేతం చేసుకోవాలని ఆయన పొలిటికల్ పరంగా అక్కడ టయాన్ని కేటాయించడం వలన ఓజీ మూవీ రిలీజ్ చేయడానికి ఆలస్యమైంది, అలాగే షూటింగ్ పూర్తి చేసుకోవడానికి కూడా ఆలస్యమైంది. సో ఏది ఏమైనప్పటికీ ఎట్టకేలకు ఓజీ మూవీని ఈ నెల 25న దసరా పండుగ సందర్భంగా రిలీజ్ చేస్తున్నారు. చూద్దాం, నేను కూడా ఓజీ మూవీకి వెళ్తాను. ఓజీ మూవీ ఎలా ఉన్నది మీకు రివ్యూ తెలియజేస్తాను. ఫస్ట్ షోకే వెళ్తాను, ఫ్యాన్స్ షోకే వెళ్తాను, ప్రైమరీ షోకే వెళ్తాను, ఫస్ట్ షోకే వెళ్తాను ఓజీ మూవీ చూడడానికి. వెళ్ళి వచ్చి మీకు రివ్యూ తెలియజేస్తాను. సో మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీరు ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా నాకు మోటివేషన్గా ఉంటుంది. ఈ వీడియో మరో కొంతమందికి వెళ్తుంది. అలాగే మరో కొంతమందికి ఈ వీడియోను షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి. సో ఏది ఏమైనప్పటికీ ఓజీ మూవీని డైరెక్టర్ సుజిత్ గారు అద్భుతంగా కథ రాసి పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్కు తగ్గట్టుగా, ఆయన కట్అవుట్కు తగ్గట్టుగా ఓజీ మూవీలో పవన్ కళ్యాణ్ గారిని చూపించడం జరిగింది.
సో చూద్దాం, ఈ నెల 25న ఓజీ మూవీ రిలీజ్ కాబోతుంది. అలాగే ఓజీ మూవీని ప్రచారం చేయాలని నిన్నటి రోజున ఓజీ టీం అంతా కూడా ఒక టీం మొత్తం ఫోటో దిగి ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇంకా తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా హాలీవుడ్, బాలీవుడ్ అన్ని చోట్ల మూవీని రిలీజ్ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తుంది ఓజీ టీం. సో ఇలాంటి మరిన్ని సినిమా రివ్యూలు తెలుసుకోవడానికి, సినిమాల గురించి మీరు తెలుసుకోవడానికి మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పొలిటికల్ పరంగా నేను ఎక్కువ శాతం పొలిటికల్కు మన ఛానల్ను కేటాయించడం జరుగుతుంది. మీరు పొలిటికల్ పరంగా విషయాలను తెలుసుకోవాలంటే మీరు మన సురేంద్ర ఎస్టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.